వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కులం, మతం, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాలను సమానంగా ఆదరిస్తోంది. 4.5 వైఎస్ జగన్ పాలనలో సాగిన సంక్షేమం, అభివృద్ధి ఇప్పుడు రాష్ట్రమంతా సామాజిక సాధికారత యాత్రల్ని సక్సెస్ చేస్తోంది. ఇప్పుడు ఈ యాత్రలే టీడీపీలో గుబులు రేపుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో గతంలో తమకు పడిన ఓట్లు కూడా ఈసారి పడవనే ఆందోళన పచ్చ పార్టీలో మొదలైంది. దీంతో ప్రజలను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అవేంటో చూద్దాం. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేస్తోంది. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తోంది. ఈ యాత్రకు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. వైసీపీ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రజలంతా భారీగా తరలివచ్చి బస్సు యాత్రలకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రత్యేకించి మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు తండోపతండాలుగా తరలివచ్చి బస్సు యాత్రలకు సంఘీభావం తెలిపారు. మొదటగా రాయలసీమలో ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఈ బస్సు యాత్ర ప్రారంభమై మైదుకూరు, కడప, కమలాపురం, రాజంపేట నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరిగింది. ప్రభుత్వ పథకాలు బడుగు, బలహీన వర్గాల్లో ఏ స్థాయిలో సామాజిక, ఆర్థిక భరోసాను నింపిందో ఆ సభలకు వచ్చిన ప్రజాస్పందన చూస్తే అర్థమవుతుంది. సామాజిక సాధికార యాత్రకు ప్రజల్లో వస్తున్న స్పందనే తెలుగుదేశం పార్టీలో గుబులు రేపింది. ప్రత్యేకించి మైనారిటీలు బస్సు యాత్రకు తెలిపిన మద్దతును చూసి ఆ వర్గం ఓట్లు గంపగుత్తుగా వైసీపీకి పట్టం ఖాయమన్న ఆందోళన టీడీపీ నేతల్లో మొదలైంది. టీడీపీ అధికారంలో ఉండగా బీసీలు, మైనారిటీలు, ఎస్సీలను తన స్వార్థం కోసం వాడుకుంది. కేబినెట్లో అసలు మైనారిటీ మంత్రి లేకుండా చంద్రబాబు పాలన సాగింది. దీంతో గత ఎన్నికల్లో ఓట్లు రాక ఈ ఎన్నికల్లో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర పుణ్యమా అని పడే 10 ఓట్లు కూడా పడవన్న భయంతోనే మళ్లీ కొత్త డ్రామాకు తెరలేపింది. మైనారిటీల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మైనారిటీ నేతలను పంపించి సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సభల ద్వారా పడే 10 ఓట్లైనా కాపాడుకోవాలనే తపన కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మైనారిటీ సభలకు ప్రత్యేక గెస్ట్గా శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ను పంపుతోంది. అయితే మైనారిటీల పేరుతో నిర్వహిస్తున్న సభల్లో మైనారిటీలే కనిపించడం లేదనే టాక్ నడుస్తోంది. కడపలో రాయచోటిలో జరిగిన సమావేశాలు మైనారిటీలు పెద్దగా లేకుండానే జరిగాయి. టీడీపీ చీప్ ట్రిక్స్ చూసి ప్రజలు పెదవి విరుస్తున్నారు. కడపలో అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అమీర్ బాబును ఇటీవలే ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించారు. ఆయన స్థానంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి భార్య మాధవిరెడ్డికి అప్పగించారు. అమీర్ బాబు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా అతన్ని డమ్మీగా చేసి ఆడుకున్నారు. అధికారంలో ఉండగా అమీర్ను వాడుకోవడం తప్ప ఏ పదవి ఇచ్చింది లేదు. ఇప్పుడు ఓట్లు అవసరమని అతన్నే ఈ సభలకు వాడుకుంటోంది. ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో అమీర్ బాబు టీడీపీ మైనారిటీ సభలకు హాజరవుతున్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. రాయచోటిలోనూ ఇదే తంతు కొనసాగింది. వేదికపై మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడి తనయుడు సుబ్రహ్మణ్యంలు కూర్చుని తమ కనుసన్నల్లోనే సభ నడిపించారు. మైనారిటీలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తామే మాట్లాడుతూ మైనారిటీల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీయేనని, మైనారిటీలు మళ్లీ టీడీపీనే ఆదరించాలని కోరారు. మైనారిటీ సభల్లో టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరుతో వాటికి హాజరైన ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏనాడు మైనారిటీలకు ప్రాధాన్యమివ్వని తెలుగుదేశం పార్టీ మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.